చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మా ఏరియాలో వర్షం పడుతున్నారు ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి బంతులు పెట్టి అట్నే ఉండిపోయినాయి. అయితే మేము ఈ గత సంవత్సరం కూడా నష్టపోతామని అనుకున్నాము. కానీ ఈ వర్షం రావడం వల్ల మేము కొంచెం సక్సెస్ఫుల్గా అవుతామని భావిస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఫ్రెండ్స్ చాలా బాగుంది. అయితే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వర్షం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే మేము రైతులం కాబట్టి సంతోషపడాల్సిందే ఫ్రెండ్స్. మాకు వర్షం రాని అనుకున్నా కానీ ఈరోజు పడ్డది వర్షం. చాలా రోజుల నుంచి మాకు పడ్డది. అయితే మా బతులు ఈరోజు సక్సెస్ అవుతాయని అనుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే కంప వచ్చింది. ఇది బయట ఉన్న కంప గాలికి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈ చేను వాళ్ళు గత సంవత్సరం బాగా తొందరగా పెట్టింది, ప్రతి సంవత్సరం బాగా లేట్గా పెట్టింది. అయితే ఇగో ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఈరోజుదే. ఈరోజు వాటరే ఇది వాటరే. అయితే ఇక్కడ కంప ఈ సైడ్ చూసినట్లయితే ఇక ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఇట్లా ఉంది. అయితే బాగా సంతోషం ఫ్రెండ్స్ వర్షాన్ని చూసి. వాటర్లో ఇది ఈరోజు వాతావరణం జివ్వుగా మంచిగా కూల్గా ఉంది. ఇక పత్తిలు పెట్టిన వాళ్ళు వస్తున్నారు ఇక్కడ. హకితా వాడతాం ఇక చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఇక మా ఊరి వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడ. ఇక బయట ఎట్లా వర్షం పడ్డదు అని చూడడానికి వచ్చిండ్రు. ఇక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాలువలు కారుతున్నాయి, పొంగుతున్నది ఫ్రెండ్స్ ఇది. ఇక ఇక్కడ చాలా బాగా పడ్డది. ఇక వీళ్ళు కూడా పత్తి పెట్టి వచ్చిండ్రు. వీళ్ళంతా పత్తి పెట్టే వాళ్ళే. ఇక ఇక్కడ ముందుకున్నారు. ఇది మా హాస్టల్ రైట్ ఓకే హాస్టల్తో చూడు వాత బాట హాస్టల్ కటికి నొక్క ఇది ఆర్బెంటరీ. అది అక్కడ ఆశ్రమం ఉన్నత పాఠశాల 10వ తరగతి వరకు ఉంది, లేడీస్ హాస్టల్. ఇక ఈరోజు అంతా మొత్తం ప్రకృతి అందాలు కనిపిస్తాయి. కొన్ని రోజులు అయితే మా ఊరి వాతావరణం చూపిస్తాను ఫ్రెండ్స్. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ గ్రామాలలో మీ విలేజ్లలో వర్షాలు పడ్డాయో పడలేదో కామెంట్ ద్వారా తెలుపగలరు ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలలో మీ ముందుకు వస్తాను. బాయ్. రైట్ ఓకే ఇక ఇక్కడ మొత్తానికి వర్షం వచ్చింది కాబట్టి జనాలు బయట వచ్చి చూస్తున్నారు. ఇది మా ఏరియాలో కూడా చాలా బాగా వచ్చింది వర్షం. పుష్ప గల్లీ ఇది మా గల్లీ, ఇది మా ఇల్లు.